నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, టెరకో రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క. నమస్తే వనజక్క. నమస్తే అక్క. లాఫింగ్ బుద్ధ మనం ఇంట్లో చాలామంది చెప్తూ ఉంటారు, లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది, ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది అని. కొంతమంది ఏమో లాఫింగ్ బుద్ధాలు ఇవంతా ఇప్పుడు వస్తున్న ట్రెండ్, అసలు దానివల్ల ఏం ఉండదు అని చెప్పేసి అంటున్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అసలు అర్థం కాలేని సిచ్యువేషన్స్లో చాలా ఉన్నాం. అసలు లాఫింగ్ బుద్ధ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, ఏంటి ఫలితం? ఇవన్నిటికంటే ముందు నేను ఇంకొకటి చెప్తా. ఏంటంటే వినాయకుడు, ఒకవేళ మనము ఈ థాయిలాండ్, చైనా, జపాన్ ఈ కంట్రీస్లో వెళ్తే వినాయకుడిని పూజిస్తారు అక్కడ. ఓకే, వాళ్ళకి బాగా నమ్మకం వినాయకుడు అంటే. రైట్. సో చాలామంది అక్కడ టెంపుల్స్ కూడా బాగుంటాయి యాక్చువల్గా. అక్కడ చూస్తే వాళ్ళు కూడా మన వినాయకుడిని పూజిస్తారనమాట. అన్ని విఘ్నాలు తొలగిస్తాడు అట్లా అని చేస్తారు. సో అదే ప్రాక్టీస్లో మనం ఏం చేసాము, లాఫింగ్ బుద్ధ యాక్చువల్గా అక్కడ చైనాది కదా, చైనా, జపాన్ వీళ్ళది కాబట్టి మనం అది అక్కడి నుంచి ఇక్కడికి అది వాళ్ళకి వాస్తు బేసికలీ. ఓకే, మంచి ఎక్కడైనా మనము దాన్ని గుడ్ థింగ్స్ క్యాన్ బి యాక్సెప్టెడ్ ఎనీ టైం కదా. సో పలానా దగ్గర మంచి అవుతుంది అంటే మనం అది యాక్సెప్ట్ చేస్తాం. సో ఫెంగ్షుయి అన్నది ఇప్పుడు చాలామంది ప్రాక్టీస్లో ఉన్నది. అంటే ఏం చెప్తుంది నీకు ఫెంగ్షుయి? బేసికలీ ఏంటంటే మన ఇంట్లో ప్రతి వస్తువు ఎక్కడ పెట్టాల్సిన వస్తువు అక్కడ, అంటే వాస్తు ఎలా అయితే మనకుందో ఫెంగ్షుయి ఏంటంటే మీ ఇంట్లో బేసికలీ ప్రతి వస్తువుని జాగ్రత్తగా ఎక్కడ పెట్టాల్సిన వస్తువు అక్కడ పెట్టి దాన్ని ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలని ఆ ఫెంగ్షుయి యొక్క ఇండికేషన్ అనమాట. సో వాడొచ్చా వాడకూడదా అందరి ఇళ్లలో ఇప్పుడు కామన్ కదా, మా ఇంట్లో కూడా ఉంది. నువ్వు వస్తుంటే ఎంట్రన్స్లో నీకు లాఫింగ్ బుద్ధ ఉండే ఉంటుంది, చూసే కదా. సో చూసావు కాబట్టి సో అందరూ ఇప్పుడు ప్రాక్టీస్ అనమాట. అదొక పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది అని ఒక సేయింగ్, దానివల్ల మంచి గుడ్ లక్ వస్తుంది అనేసి అందరు అంటారు కదా. బట్ అది ఎలా పెట్టుకుంటున్నాం అన్న దాని మీద కూడా బేస్ అయి ఉంటుంది మనం. ఓకే, అది కూడా ఒక మనం ఎంతో పవిత్రంగా చూసుకునే ఒక స్టాచ్యూ అది కదా. సో ఆ స్టాచ్యూని కూడా చాలామంది అనొచ్చి తెచ్చిన తర్వాత మాకు ఏం బాగోలేదు ఇది తెచ్చాక అంటే మనం ఎలాగో చూస్తామో, ఓకే, మనం ఎంత బాగా కనెక్ట్ అవుతామో ఏ సింబల్ అయినా కానీ, అది లాఫింగ్ బుద్ధ సింబల్ కానీ, మన వినాయకుడికి సింబల్ కానీ, ఓంకారాలు కానీ, మనం ప్రతి సింబల్ ఒక సింబల్ వేసి చెప్తాం ఈ సింబల్ చాలా పవర్ఫుల్ అంటాం. ఆ పవర్ఫుల్ అంటే ఏంటి, మనం ఎంత బాగా కనెక్ట్ అవుతున్నాము, మనం నమ్మి కనెక్ట్ అవుతున్నామా లేదా వాటిని. ఓకే, అట్లా చేసినప్పుడు బాగా ఎనర్జైజ్ చేసి బాగా కనెక్ట్ అయినప్పుడు డెఫినెట్గా అవన్నీ పనిచేస్తాయి మనకి. అక్క, లాఫింగ్ బుద్ధాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక లాఫింగ్ బుద్ధాకి ఏమో మొత్తం అంతా మనీ అంతా ఉండేసి ఇట్లా డబ్బులు తెచ్చేస్తారు, అది పెట్టుకుంటే డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి, ఇట్లా డిఫరెంట్గా ఉంటుంటాయి కదా. అసలు ఎలాంటి లాఫింగ్ బుద్ధాస్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ లాఫింగ్ బుద్ధ అంటే ఏంటంటే ఒక స్టెబిలిటీ, కూర్చొనే ఉంటారు కదా ఒక దగ్గర కదా, ఆ కూర్చునే బుద్ధాన్ని తెచ్చుకొని పెట్టుకోవాలి. అంటే ఏంటి స్టెబిలిటీ అంటే ఒక దగ్గర నిలకడ. లక్ష్మీ అమ్మవారి ఫొటోస్ తెచ్చుకున్నప్పుడు కూడా అందరూ ఏమంటారు, నించున్న అమ్మవారిని తెచ్చుకోవద్దు, కూర్చున్న లక్ష్మీ అమ్మవారి ఫోటో తెచ్చుకొని పూజించాలి అని చెప్తారు. నించుని ఉన్నవి బిజినెస్ ప్లేసెస్లో పెట్టుకుంటారు. బిజినెస్లో ఏంటంటే ఎక్కడైతే రాకపోకలు ఎక్కువ ఉంటాయో, అంటే లైక్ వాక్ ఇన్ కస్టమర్స్ బిజినెసెస్ ఉంటాయి చూడు, షోరూమ్స్ అట్లాంటి వాటి దగ్గర వచ్చి వెళ్ళే అంటే నించునే పెట్టుకోవచ్చు. ఈవెన్ లాఫింగ్ బుద్ధాస్ కూడా ఈ స్టోర్స్లో ఏంటంటే నించునే పెడతారు పెద్ద పెద్ద షోరూమ్స్లో గట్ట. అట్లాంటి బిజినెస్ ప్లేసెస్లో ఓకే. ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకి వెల్త్ ఏదైనా నిలకడగా ఉండాలి అనుకుంటే కనుక కూర్చొని ఒక దగ్గర స్టేబుల్గా ఉండేది పెడతారనమాట. అందుకని కూర్చొని ఉన్న బుద్ధుడిని అన్నీ కొంటాం. ఇంకా మిగతా అన్నీ నార్మల్ నవ్వే లాఫింగ్ ఫేస్ తోటి ఉంటాయి. లాఫింగ్ బుద్ధ మనకు నార్మల్గా ఏమవుతుంది, ఎవరైనా నిన్ను చూసి నవ్వుతే ఏం చేస్తావు, నువ్వు ఇమీడియట్గా నవ్వేస్తావు కదా, వెంటనే వచ్చేస్తుంది మనకు ఒక ఆటోమేటిక్ ఒక సైకలాజికల్ ఇది, రైట్. అదే చిన్నపిల్లలు చంటి పిల్లల్ని చూడగానే మనకి వాళ్ళు నవ్వగానే మనకి వెంటనే నవ్వు వచ్చేస్తుంది. అవును. సో ఏంటంటే బేసికలీ మనలో ఉన్న స్ట్రెస్ని వెంటనే పక్కకు పెట్టేసేది లాఫింగ్ బుద్ధ. మనం ఎటువంటి మూడ్ తోటి ఉన్న ఒక మంచి స్మైల్. అందుకని ఏంటంటారంటే మెయిన్ ఇంట్లోకి వచ్చే ముందు మనకి కనపడేలాగా పెట్టాలంటారు లాఫింగ్ బుద్ధాని. సో అందుకని ఏంటంటే మన మెయిన్ గేట్ దగ్గర పెట్టుకుంటాం అన్నట్టు. లోపలికి రాగానే మనం చూసేది లాఫింగ్ బుద్ధ. సో ఆ స్మైల్ తోటి ఆయన వెల్కమ్ చేస్తారు. అదే స్మైల్ తోటి మనకి ఇంట్లోకి వస్తాం కాబట్టి ఒక మంచి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని అక్కడ పెడతాం. అది ఓకే. అంటే ఇంట్లోకి వచ్చే ముందు పెడతారు, బాగుందక. అంటే కొన్ని ప్లేసెస్లో పెట్టకూడదు, పెట్టచ్చు, ఇలాంటివి పర్టికులర్గా ఇందులోనే పెట్టాలి, ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటాయా? లాఫింగ్ బుద్ధ ఎప్పుడైనా లోపలికి ఎంట్రన్స్ దగ్గర పెట్టాలి ఒకటి. పెట్టుకోకూడని ప్లేసెస్ అంటే కిచెన్లో పెట్టరు, బెడ్రూమ్స్లో పెట్టరు,
సో ఇవి కాకుండా అండ్ మీరు లాఫింగ్ బుద్ధాని ఎక్కడైతే పెడుతున్నారో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మధ్య ఎప్పుడైనా కొన్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడైనా ఏది తెచ్చుకున్నా ఇది ఒకటే కాదు, ఏ స్టాచ్యూ కొనుక్కున్నా కానీ దేవుడి విగ్రహాలే కానీ మనం ఇంట్లోకి ఏదైనా కొనుక్కున్నా దాన్ని కొంచెం ఎనర్జైజ్ చేయడం చాలా అవసరం. అది రకరకాల చేతులు మారుతుంది. సో నేను ఎనర్జీ వర్క్స్ చాలా చేస్తాను కాబట్టి, టారో రీడింగ్, స్పిరిచువల్ హీలింగ్ చేస్తాను కాబట్టి దాని ఇంపార్టెన్స్ నాకు అంటే నాకు తెలుసు. సో ఏంటి, ఏ వస్తువు ఇంట్లోకి తెచ్చుకున్నా మనం అంటాం కదా, ఈ వస్తువు తెచ్చుకున్నాక నాకు ఏం బాగోలేదు, అట్లాంటి ఫీలింగ్స్ తోటి ఫస్ట్ తెచ్చుకోకండి. ఇది తెచ్చుకుంటుందో ఎలా ఉంటుందో అన్న ఫీలింగ్ తోటి అసలు ఏ వస్తువు తేవద్దు. మీకు కంప్లీట్గా మీరు ఆ ప్రాసెస్ని నమ్మినట్టయితేనే తెచ్చుకోండి. ఎందుకంటే మనం కొనడం ఎంత ఇంపార్టెంటో మనం దాన్ని నమ్మడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎస్, అట్లా ఇట్లా లాఫింగ్ బుద్ధాస్ కానీ ఇంట్లో తెచ్చుకునే ఎనీ ఫెంగ్షూయి తెచ్చుకున్నప్పుడు వాటిని ఫస్ట్ ఏం చేస్తారంటే కాసేపు ఎండలో పెట్టేసేయండి, కొంచెంసేపు అట్లా సన్ ఎనర్జీకి పెట్టేసి కొంచెం గంగాజలం కానీ ఏదైనా కొంచెం వాటర్ అట్లా లైట్గా దాని పాలిష్ కొంచెం స్ప్రింకిల్ చేసి దాని తర్వాత తెచ్చి ఇంట్లో అది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టండి. అండ్ లాఫింగ్ బుద్ధ పెట్టే ప్లేస్లో చెప్పులు వదలడం కానీ ఆ సరౌండింగ్స్ని కొంచెం డర్టీగా ఉంచడం అట్లాంటివి చేయకుండా ఎంత పాజిబుల్గా మీరు ఎంత బాగా ఉంచుకోగలిగితే, లైక్ అక్కడ ఒక వాటర్ ఫ్లో పెట్టడము, లేకపోతే ఆ కింద కొంచెం గ్రీనరీ యాడ్ చేయడము, మంచి పాజిటివ్ అంటే చూడగానే అట్రాక్ట్ అయ్యేలాంటి సామాను ఆ చుట్టూరు పెడితే చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది లాఫింగ్ బుద్ధాస్ యాక్చువల్గా. సో అది పెట్టే ప్లేస్ బట్టి కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఫస్ట్ మీ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, ఏ ఫేసింగ్ లో ఎంట్రన్స్ మీకు ఎటు ఉంటే అటు పెట్టాలి. ఎటుంటే అటు పెట్టుకోవచ్చు. ఎంట్రన్స్ ఎటు దేనికి ఫేసింగ్ అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఒకరికి సౌత్ ఫేసింగ్, ఒకరికి ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్స్ ఉంటాయి. సో ఏ ఇంట్లో మెయిన్ డోర్ ఉందో ఆ మెయిన్ డోర్ని చూసుకుంటూ మనం వచ్చేటప్పుడు చాలామంది ఏం చేస్తాం, మనం ఇంట్లో ఒక ఆఫీస్ నుంచి పనులు వెళ్ళిపోయి చిరాక్గా వస్తాం, చెప్పులు ఇసిరేస్తాం, బ్యాగ్ వేసేస్తాం, ఇవి ఇట్లా చేస్తాం. అట్లా చేయకుండా అవన్నీ బయట వదిలేసి రండి అని చెప్పే ఒక ఇండికేషన్ అనమాట. మీ చిరాకులు, మీ ఇరిటేషన్స్ అవంతా ఇంటి బయటే, లోపలికి వచ్చేటప్పుడు నన్ను చూసి నవ్వుకుంటూ రండి అని చెప్తుంది ఈ లాఫింగ్. ఒకటికి మించి ఎక్కువ లాఫింగ్ బుద్ధాస్ ఉండొచ్చా ఇంట్లో? నో ప్రాబ్లం, ఎన్నైనా పెట్టుకోవచ్చు. కాకపోతే రైట్ ప్లేస్లో పెట్టాలి. మెయిన్ హాల్లో పెట్టుకోవచ్చు, మీకు ఒకవేళ బాల్కనీలో పెట్టుకోవచ్చు, మెయిన్ హాల్లో, పిల్లలు స్టడీ రూమ్స్లో ఉంచుకోవచ్చు. సో మాక్సిమం కూర్చుని ఉన్న లాఫింగ్ బుద్ధయే మంచిది ఇంట్లో. ఏదో బిజినెస్ ఉంటే కనుక నించొని ఇట్లా హ్యాండ్స్ పైకి పెట్టే లాఫింగ్ బుద్ధ అట్లాంటివి తెచ్చుకోవచ్చు. సూపర్ అక్క, నిజంగా అంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, బట్ చాలా మంది వద్దేమో పెట్టుకోకూడదని అపోహలు కూడా ఉన్నాయి. సో నిజంగా మంచి ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. చూసారు కదండి, మరి లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే మంచిదేనా కాదా, చాలా మందికి ఉంది కదా డౌట్. మరి ఈ వీడియో ద్వారా మీకు ఉన్నటువంటి సందేహానికి చక్కటి సొల్యూషన్ అయితే వచ్చేసింది. మరి అందరూ హ్యాపీగా లాఫింగ్ బుద్ధ సెట్ చేసుకుని ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా, అందంగా, ఆనందంగా ఉండిపోండి. మరి మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్తే. సో మరి మీరు కూడా మీ జీవితానికి సంబంధించి టారో కార్డ్ రీడింగ్లో వనజాక్కతో టారో కార్డ్ రీడింగ్ తీపించుకొని మీ సమస్యలకి సొల్యూషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మీకు పర్సనల్గా రెమెడీస్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నారా? అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు.